తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య కృష్ణా గోదావరి నీటి యుద్ధం వేరే లెవెల్కు చేరింది. పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నాయి. నిన్న అసెంబ్లీలో ఇరుపక్షాల మధ్య పోటాపోటీగా ప్రసంగాలు జరిగాయి. దానికి కంటిన్యూగా కాంగ్రెస్ చలో మేడిగడ్డ అంటూ ఎమ్మెల్యేలతో బ్యారేజ్ దగ్గరికి వెళ్ళింది. ఇటు బీఆర్ఎస్ కూడా నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పయనమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్లో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పియర్స్ను బృందం పరిశీలిస్తారు. అందుకు అనుగుణంగా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అక్కడ నదీ గర్భం నుంచి నీళ్లు పైకి వస్తుండటంతో మోటార్లతో ఎత్తిపోశారు. బ్యారేజ్ ప్రాంతంలో వ్యూ పాయింట్ దగ్గర సుమారు 3,000 మంది కూర్చోవడానికి వీలుగా సభాస్థలిని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి 5 వరకు బ్యారేజ్ని కుంగిన పిల్లర్లని పరిశీలిస్తారు. సాయంత్రం 5 తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. 6ంటికి మీడియా సమావేశం పెడతారని సమాచారం. 7ంటికి అక్కడి నుంచి రిటర్న్ అవుతారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ దగ్గర పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఐజీ, 4 ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు, సుమారు 800 మంది పోలీస్ బందోబస్తులో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా రావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మాట్లాడితే రాజకీయ విమర్శలు అంటున్నారు కాబట్టి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు సహా ఇతర అనేక అంశాల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. దీనిపై విచారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నుంచి మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం లైవ్లో అందిస్తారు. భాస్కర్. సంతోష్, మరికాసేపట్లో సీఎం రేవంత్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రుల బృందం ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు రానున్నది. ప్రస్తుతం మనం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కనుక పరిస్థితిని మనం చూసినట్టయితే సీఎం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు కంప్లీట్ చేశారు. మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. ఇక్కడ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చిన తర్వాత, అంటే ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత ఇక్కడ ఇదే ప్రాంతంలో ఈ టెంట్లలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఇక్కడ సీఎం ఒక సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించి ఈ మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇది మరి కాసేపట్లో, అంటే 3:30 ప్రాంతంలో ఈ సీఎం నేతృత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డకు చేరుకుంటుంది. చేరుకున్న వెంటనే ఇక్కడ నుంచి వాళ్ళని ప్రత్యేక వాహనాల్లో బ్యారేజ్ కుంగిన ప్రాంతం ఏదైతుందో ఆ పిల్లర్లు, 8 పిల్లర్లు పూర్తిగా కుంగిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. అవి వాటిని ఎక్కడైతే నాణ్యత లోపాలు ఉన్నాయో, నిర్మాణ లోపం ఉందో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వాళ్ళని తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇరిగేషన్ అధికారులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. దాని తర్వాత ఇటీవల కాలంలో ఒక విజిలెన్స్ దాడులు అయితే జరిగాయి. దాదాపు 12 చోట్ల 3 రోజుల పాటు ఏకకాలంలో జరిగాయి దాడులు. ఆ దాడులకు సంబంధించిన ఆ దాడుల్లో, అంటే విజిలెన్స్ విచారణలో ఏ అంశాలు కొలిక్కొచ్చాయి, ఏ అంశాలు తెలిసాయి, ఆ అంశాలన్నింటినీ కూడా సీఎంకు ఒక నివేదిక రూపంలో ఇచ్చారు. దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇక్కడ ఒక అరగంట పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ పవర్ పాయింట్ తర్వాత సీఎం ప్రెస్ మీట్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మనం పరిశీలించినట్టయితే నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగిన చర్చ సందర్భంగా కూడా విజిలెన్స్ విచారణకు సంబంధించిన విషయాలు అయితే అధికారులు కానీ తర్వాత అధికార పార్టీ వాళ్ళు కానీ ఎక్కడ పేర్కొనలేదు. అయితే ఎందుకు పేర్కొనలేదు, ఆ అంశాలు ఆ నివేదికలో ఏముంది, అసలు ఆ నివేదికలోని అంశాలను ఇక్కడ ఈరోజు సీఎం రేవంత్ వివరించనున్నారా, ఆ విచారణలో ఏం తేలింది, అసలు విజిలెన్స్ 3 రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏం తేలింది, ఆ అంశాలలో ఏమేమి అవినీతి జరిగిందా లేదా, ఏమేమి లోపాలు ఉన్నాయి, ప్రాజెక్టుకి సంబంధించి అసలు ఇప్పటి వరకు ఏది ఒక డీటెయిల్డ్, అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, కేంద్రానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ఇప్పటి వరకు ఎవరు చెప్పింది లేదు. అంటే కేసీఆర్ తర్వాత ఇరిగేషన్ మంత్రిగా ఆయనే ఉండేది కాబట్టి అంతా ఆయన ఆధ్వర్యంలో నడిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రపంచానికి తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిపైన ఒక సర్వత్రా ఆసక్తి నెలకొన్నదని చెప్పవచ్చు. సంతోష్.
అయితే దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో కూడా దీనిపై ప్రకటించే అవకాశం ఉందా భాస్కర్? అంటే నిన్న జరిగిన చర్చకు సంబంధించి అధికార పార్టీకి ధీటుగా హరీష్ నాయకత్వంలో వాళ్ళు కూడా కొన్ని సమాధానాలు చెప్పారు. అధికార పార్టీ చెప్పిన వాటిని వాస్తవాలని అవాస్తవాలని చెప్పేసి వాళ్ళ ఒక చర్చ ఒక తీవ్ర వాగ్యుద్ధం లాగానే జరిగింది. అయితే వాటన్నిటికీ సంబంధించి హరీష్ చెప్పిన మాటలకు సంబంధించి వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారా, అందులో వాస్తవాలు ఏమున్నాయి అనే అంశాలన్నీ కూడా ఈరోజు రాజీవ్ రతన్, విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కీలక అంశాలు అయితే తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి, కీలక అంశాలు అయితే తెలిసే అవకాశాలున్నాయి. డిపిఆర్కి సంబంధించి కావచ్చు, ప్రాజెక్ట్ నాణ్యతకు సంబంధించి కావచ్చు, పనులకు సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఈ 10 ప్యాకేజీలలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఏంటి అనే అంశాలపైన ఒక నివేదికనైతే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా విజిలెన్స్ వాళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఆ నివేదిక పైన ఒక ఆసక్తి అయితే నెలకొంది. సంతోష్. థ్యాంక్ యూ భాస్కర్. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య కృష్ణా గోదావరి నీటి యుద్ధం వేరే లెవెల్కి చేరింది. పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నాయి. నిన్న అసెంబ్లీలో ఇరుపక్షాల మధ్య పోటాపోటీ ప్రసంగాలు జరిగాయి. దానికి కంటిన్యూగా కాంగ్రెస్ చలో మేడిగడ్డ అంటూ ఎమ్మెల్యేలతో బ్యారేజ్ దగ్గరికి వెళ్ళింది. ఇటు బీఆర్ఎస్ కూడా నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పయనమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్లో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పియర్స్ను బృందం పరిశీలిస్తారు. అందుకు అనుగుణంగా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.